సంతసించెను భూలోకము సంతసించెను పరలోకము పరవశించెను భూలోకము సంతసించెను యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని సమరలతో సదాలా యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని యేసయ్య పుట్టాడని మెరిసింది ఓ దివ్యతార తూర్పు దిక్కుల్లో ముందుకి సాగింది ఆ యేసు రక్షకుని జాడ ఆ యేసు రక్షకుని జాడ ఆకాశపు అందెపు చుక్కల పందిరేసి మెరిసింది ఓ దివ్యతార మెరిసింది ఓ దివ్యతార తూర్పు దిక్కుల్లో గొంతెత్తి సాగింది ఆ యేసు రక్షకుని జాడ ఆ యేసు రక్షకుని జాడ సంబరాలు సంతోషాలు యేసు ముందు జాడ సంబరాలు సంతోషాలు యేసు ముందు జాడ కొల్లలందరూ పూజింపవచ్చిన మంచి కాపరి దూతలందరూ స్తుతింపవచ్చిన గొప్ప గొప్ప దేవుడు గొల్లలందరూ పూజింపవచ్చిన
దేవాది దేవుడు జన్మదినమున ఆనాడు దూతలు వచ్చి చెప్పుతున్న ఈ మాట, ఆ దూతలు గొర్రెల కాపలతో చెప్పిన ఈ మాట ఈరోజు అనేక మందికి ఈ ప్రపంచంలో ఈ మాటలు ఇంకను ప్రకటిస్తూనే ఉన్నారు. ఈ ప్రకటిస్తున్న మాటలు బట్టి ఇక దూరంగా ఉన్నారు, నాకు కాదనుకుంటున్నారు. ఎవరైతే ఆయనకి ఇష్టలుగా ఉంటారో వారికి భూమి మీద సమాధానము కలుగుతుంది. మరి ఆయనకి ఇష్టలుగా లేకపోతే ప్రపంచంలో మన కళ్ళకెదురుగా జరుగుతున్న అల్లర్లన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. సమాధానం అంటే ఇద్దరి మధ్య ఐక్యత కలిగి ఉండాలి. ఏ వాగ్వాదం వచ్చినా సమాధానం పడాలి. బైబిల్లో మనందరికీ తెలిసిన మాట ఏంటంటే, ఒక వ్యక్తితో నీవు విరోధిగా ఉన్నప్పుడు నీవు కానుక వేసే ముందు మొదట వెళ్ళి సమాధాన పడొచ్చి నువ్వు కానుక వేయని ఉన్నది మత్తయి సువార్త. కాబట్టి భూమి మీద నా ఇష్టమైన మనుషులకి సమాధానము కలుగుతుందనంటే యేసును కలిగి ఉన్నప్పుడు వారికి శాంతి, సమాధానము, నెమ్మది. నాకైతే చెప్పలేని బాధ. మరి ఈ దేవుడు శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. వచ్చిన కుటుంబ సభ్యులకి, దైవజనులందరికీ, అలాగే పిన్నులకి, అక్కలకి, అమ్మలకి. వేసుకోవడానికి అక్కడ ఒక 2 ఇంజక్షన్లు వేసారు. నొప్పి అలా కంట్రోల్ అయ్యింది. నాకు ఇంతకుముందు తీసినవి అన్నీ కూడా చూపిస్తే, బాబు నువ్వు ఇక్కడ కాదు, కొద్దిగా మళ్ళీ నీకు స్ట్రోక్ వచ్చింది, నువ్వు అర్జెంటుగా నువ్వు ఎక్కడైతే చూపించుకున్నావు అక్కడికి వెళ్ళమని చెప్పారు. అప్పుడే ఆ సోమవారం ఉదయాన్నే కేసుకి వెళ్ళాను. వెళ్తే వాళ్ళు, బాబు నువ్వు మళ్ళీ స్ట్రోక్ వచ్చింది, నువ్వు మళ్ళీ తాగేసావా, లేకపోతే ఇంకా కైనీరు ఇలాంటివన్నీ వేసేస్తున్నావు, అన్నీ అలవాటు ఉండి అన్నీ మానేసాను. మానేసి దగ్గర ఒక 5 సంవత్సరాలు అవుతుంది అని చెప్పిన తర్వాత జాయిన్ చేసుకున్నారు. గుండె పరీక్ష చేస్తానన్నారు. ముందు ఇంజక్షన్లు అన్ని టాబ్లెట్లు అన్ని ఇచ్చారు. గుండె పరీక్ష చేయాలి. చేసిన తర్వాత నీకు స్టంట్లు కానీ పడిలాగా ఉంటే నీకు 1,50,000 పైన కానీ తక్కువ అవుతుందని చెప్పారు. అనుకున్నాను. అయితే ముందు ట్రిప్ అయితే డబ్బులు నేను బెత్తించుకున్నాను. దగ్గర ఒక 1,10,000 వరకు బెత్తించుకున్నాను. అప్పటికి మా చెల్లి కూడా ఏర్పాటు చేసింది. ఆ డబ్బులతో ఏర్పాటు చేసుకుని ఆ ఊపిలో గుండె పరీక్ష అయిన వెంటనే నేను చేయించుకుంటాను అనుకున్నాను. అయితే అప్పుడు గుండె పరీక్ష అయిన తర్వాత, బాబు నీకు ఏమీ లేదు, బాగానే ఉంది, ఇంటికి వెళ్ళిపోతే మందులతో నీకు తగ్గిపోద్ది అనేసి అన్నారు. మందులు తెచ్చుకున్నాను, వేసుకున్నాక సడన్గా వచ్చిందండి. వచ్చేసిన తర్వాత మళ్ళీ 8 రోజులు ఉన్నామండి. ఈ మందులు ఓడుతుండగా అనుకోకుండా ఒక రోజు నాకు షుగర్ 257 వచ్చేసిన తర్వాత పట్టులో ఇన్సులిన్ వేసారు. వేసిన వెంటనే షుగర్ తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయిందండి. నేను అనుకునేవాడిని, అప్పుడు పాస్ గారు చెప్పారు, మా అక్కగారు, బాబు షుగర్ బీపీ తగ్గిపోయింది, బాగా డౌన్ అయిపోయి చచ్చిపోయింది. నా మనసులో అనుకున్నాను. అయితే షుగర్ బీపీ తగ్గిపోయి చచ్చిపోతారా అనేసి అనుకున్నాను. నాకు తెలిసిందమ్మా అప్పుడు, షుగర్ బీపీ అయితే చచ్చిపోతారా అనేసి. షుగర్ బీపీ రక్తం తగ్గిపోయాయి. షుగర్ 106కి వచ్చింది. నా 257 ఉండేది 106కి వచ్చింది. ఇది 136, 130 బీపీ ఉండేది. అది అంటే 96కి వచ్చింది. కాళ్ళు చేతులు గజ వణికిపోతున్నాయి. అలా ప్రాణం అలాగ పోనట్టు అయిపోతుంది. అలాగే ఇంకా శక్తి లేదు, బలం లేదు, అలాగ పోతుంది, పోనట్టు అయిపోతుంది. మా తమ్ముడు పడుకొని ఉన్నాడు. మా తమ్ముడు పడుకొని ఆడు లెగడు. ఆడు బాగా ఆ టైం, అది కూడా 2:30 టైంలోనే. ఈ డాక్టర్లు లేరు, వాళ్ళు పడుకుంటూ డ్యూటీలు అయితే ఉన్నారు కానీ డాక్టర్లు లేరు, వాళ్ళు పడుకుంటూ పోయారు. వీడు మా తమ్ముడు లేకపోతే లేపి నేను నడిచి వెళ్ళిపోతుంది. తర్వాత మా తమ్ముడు లేచి వచ్చాడు. వెనకతలు వచ్చిన తర్వాత వెళితే అక్కడ డాక్టర్ లేకపోతే అక్కడ పనిచేసేవాడు కాంపౌండర్ ఆవిడ ఉంటాడు. ఆడు నిద్ర మధ్య మీద లేచిపోయి ఏం చేస్తారంటే, నాకు షుగర్ వైపు వచ్చి నాకే తెలియదు. ఇలా వైపు కాలు చేతులు పీకేస్తున్నాయి, బలం లేదు, శక్తి లేదు, ప్రాణం పోతుంది, గాలి కలిసిపోటు అయిపోతుంది, నిలబడి కాల్సి ముఖం తిరిగేస్తుంది. అయితే అలా అక్కడికి వెళ్ళాము, ఎమర్జెన్సీ వార్డ్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత డాక్టర్ లేడు, కాంపౌండర్ ఉన్నాడు, పడుకుని నిద్ర మట్టి మీద ఏంటంటే తీసేయడం అనమాట. ఈ రిపోర్ట్ గుండె బాగానే ఉంది కానీ షుగర్ బీపీ తగ్గిపోయింది. అయితే అలా కోరుకుంటూ పన్నాడు. డాక్టర్ గారు రాలేదు. వచ్చిన తర్వాత అప్పుడే ఇంకోటి ఎమర్జెన్సీ కేసు వచ్చింది. వాళ్ళకి చూస్తున్నారు.
చూసిన తర్వాత నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత డాక్టర్ చూద్దామన్నారు. అప్పుడు ఏంటనిపించింది, అప్పటికే 2 బాటిల్ నీళ్ళు తాగిస్తున్నాను. ఆకలి వేసేస్తుంది. ఇప్పుడు ఆకలి వేసేస్తాను, 2 బాటిల్ నీళ్ళు తాగిస్తాను. తాగిన తర్వాత అలా కూర్చున్నానమ్మా. డాక్టర్ గారు చూస్తాను అన్నారు. అలా కూర్చున్నాను. నాయన, ఈ ప్రాణం ఉంటే కదా డాక్టర్లు పరీక్ష చేయగలరు, ఈ ప్రాణం లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు అని అనుకోని అలాగ పడుకుంటున్నాను తల్లి. మీకు అబద్ధం, నాకు నిజం. అప్పుడే ఆ 2 నిమిషాలు నేను నిద్రలోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక నర్సులు నాకు వైద్యం చేసినట్టు దర్శనం వచ్చింది. వైద్యులు అంటే నర్సులు చేసింది. ఆ క్షణమే వాళ్ళకి తెలివచ్చిందమ్మా, తెలివచ్చింది. అప్పుడు అలా కొద్ది బాగుంది. అప్పుడంటే డాక్టర్ వచ్చి నువ్వు రానన్నారు. వచ్చిన తర్వాత ఈసీజీ తీసి చేసిన తర్వాత రిపోర్ట్ బాగానే ఉంది. ఒకసారి బీపీ నా షుగర్ చూడమని చెప్తే బీపీ ఏమో 96 వచ్చింది, షుగర్ ఏమో 104 వచ్చింది. ఒరే బాబు, నీకు బీపీ నా షుగర్ డౌన్ అయిపోయింది, నువ్వు రాత్రి ఏడుతున్నావు. రాత్రి ఏం తెలియదండి, మాటలు ఇచ్చి వేసుకున్నారు. మరి పట్టక ఇంజక్షన్ వేసి పట్టక ఇంజక్షన్ వేసినాను. అక్కడ తగ్గైపోయి నీకైతే నీ బాడీకి 250 వరకు నీకు షుగర్ అలా ఫిట్ అయిపోయింది. మరి నీకు షుగర్ బీపీ తగ్గిపోయింది. జాగ్రత్తగా మజ్జిగో ఏదో రాత్రి ప్లేట్ దొరుకుతుంది, మజ్జిగో వాటర్ ఏదో తాగమంటే అప్పుడు 2 బాటిల్ వాటర్ తాగేసి ముందు ఆకలి వేసేస్తుంది, దామ వేసేస్తుందా నిలబడలేకుండా. అయితే అప్పుడు అలా అనుకున్నాను, పడుకున్నానమ్మా. మరి ఈ దేవుడు నాకు, ఆ దేవుడు నన్ను కాపాడపోతే నాకు మనుషులు ఎవరు కాపాడరు. నా శత్రువుడు అనుకుంటారు మళ్ళా వచ్చాడు. కేజీస్ వెళ్ళిన తర్వాత మనిషి అనేవాడు 100కి 90 మాత్రమే చచ్చిపోతారు. అంటే 10 మంది మాత్రమే వస్తాను. ఆ 10 మందిలో నేను ఒకడిని. అయితే దేవుడు మరి అతను కృపను పెట్టి అతను దయను పెట్టి నేను బతుకున్నాను. అతను లేకపోతే మరి నేను బతకలేను. మరి చిన్న పాట పాడతాను. పడకుంటే నేను బ్రతికి ఉందునా, నీవే గనక లేకుంటే నా బ్రతుకు సాగునా. నా జీవము ఏ పాటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరియాగును. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికి ఉందునా, నీవే గనక లేకుంటే నా బ్రతుకు సాగునా. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికి ఉందునా, నీవే గనక లేకుంటే నా బ్రతుకు సాగునా. యాది బలహీనత ఏదించెను, మరణ భయము చేత కృంగిపోతిని. యాది బలహీనత ఏదించెను, మరణ భయము చేత కృంగిపోతిని. బ్రతుకుతానని నాకు ఆశ లేదయా, బ్రతుకుతానని నాకు ఆశ లేదయా. పునర్జన్మనిచ్చి నన్ను బతికించినావయ్యా, పునర్జన్మనిచ్చి నన్ను బతికించినావయ్యా. నా ప్రేమ నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికి ఉండునా, నీవే గనక లేకుంటే నా బ్రతుకు సాగునా. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికి ఉండునా, నీవే గనక లేకుంటే నా బ్రతుకు సాగునా. ప్రయాణములు ఎన్నో ప్రమాదాలు కలిగెను, ప్రాణము తల్లడిల్లి వణికిపోతిని. ప్రయాణములు ఎన్నో ప్రమాదాలు కలిగెను, ప్రాణము తల్లడిల్లి వణికిపోతిని. క్షణములో నన్ను తప్పించినావయ్యా, క్షణములో నన్ను తప్పించినావయ్యా. నాకు క్షేమమును దయచేసినావయ్యా, నాకు క్షేమమును దయచేసినావయ్య. నా జీవము ఎప్పటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరియాగును. నా జీవము ఎప్పటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరియాగును. అపవాది శోధములు చుట్టుముట్టగా, చీకటి లోయలు పొడిగింటిని.
పాపాది శోధనులు చుట్టుముట్టగా చీకటి లోయలో పడుంటిని. శత్రువుకు దొరకకుండా తప్పించినావే, శత్రువుకు దొరకకుండా తప్పించినావే. కునుకగా నన్ను కాపాడుచున్నావు, కునుకగా నన్ను కాపాడుచున్నా. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా, నీవే గనుక లేకుంటే నా బ్రతుకు చాగునా. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా, నీవే గనుక లేకుంటే నా బ్రతుకు చాగునా. హల్లెలూయా. మరి దేవుడు తండ్రి ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధనలో నా తండ్రి ఆహ్వానించబడినటువంటి నిబిడుల అనేకులను మీరు నడిపించారు. చక్కని మాటల చేత ప్రభువా తండ్రి నేను ఆధ్యాత్మికంగా అనేకులను మీరు బలపరిచినందుకు మీకు స్తోత్రాలు. నేను ఈ కార్యక్రమం అంతటిలో మీ యొక్క సన్నిధి తోడుగా ఉంచి మీరు నడిపించారు ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. జోరుగా యేసుని భజన చేద్దామా. రరాజు 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 పుట్టేనంట, రక్షణ తెచ్చేనంట, పాపుల రక్షకుడంట, పుడమిన పుట్టేనంట. రాజుల రాజు ప్రభువుల ప్రభువు ఇమ్మానుయేలను నామమున, మనుష్య కుమారుడు మహిమను విడచి మనుష్య రీతిగా అవతరించునే. దేవాది దేవుణ్ణి పశుపాగన పరుణినడే, జీవాధిపతి యేసే పసి బాలునిగా రిక్తునిగా ఇవ వెలసిందే. రండి జనులారా సందడి చేద్దాం, దేవుని అతిశక్తిని ఆరాధిద్దాం. సృష్టికర్త అయిన దేవదేవుని నిష్ఠతో ఇష్టముగా పూజ చేయ.